కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క స్వామివారు అధిరోహించి భక్తులకు దర్శనం ఇచ్చే వాహనాలను కూడా సిద్ధం చేశారు. వాహన సేవలో అత్యంత బరువైన వాహనం సర్వభూపాల వాహనం. మాడవీధుల్లో ఈ వాహనాన్ని ట్రైల్ రన్ కూడా నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతుంది. వచ్చే నెల 4వ తారీఖు నుంచి 12వ తేదీ వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ తిరుమలలో అనేక ఏర్పాట్లు చేస్తుంది. ఇటు భక్తులకు వచ్చే భక్తులకి సౌకర్యాలు కల్పించడం కానీ, అదేవిధంగా వాహన సేవలకు కావాల్సిన ఏర్పాట్లు కానీ పూర్తిగా చేస్తుంది. ప్రస్తుతం ప్రతిరోజు కూడా ఉదయం రాత్రి 2 వాహన సేవల్లో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా ఈ వాహన సేవలన్నీ కూడా పూర్తిగా సిద్ధం చేస్తున్నారు. ఈరోజు వాహన సేవల్లో అత్యంత బరువైన సర్వభూపాల వాహనాన్ని కూడా ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనం వాహన మండపంలో దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏ వాహనాలు ఉన్నాయి ఏమనేది కూడా ఒకసారి మనం చూపించే ప్రయత్నం చేస్తాం. మనం చూడొచ్చు ప్రతిరోజు కూడా స్వామివారికి ఉదయం 7 గంటలకి, అదేవిధంగా రాత్రి 8 గంటలకి వాహన సేవలు నిర్వహిస్తూ వస్తారు. అదేవిధంగా మనం చూడొచ్చు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన గరుడు వాహనంతో పాటు పెద్ద శేష వాహనం, అదేవిధంగా హనుమంత వాహనం ఇక్కడన్నీ కూడా ఈ బ్రహ్మోత్సవాలకి సందర్భంగా తిరువీధుల్లో భక్తులకి ఈ స్వామివారు ఈ వాహన సేవల్లోనే అధిరోహించి భక్తులకి దర్శనం ఇస్తారు. ప్రతిరోజు కూడా స్వామివారికి 4వ తేదీ 3వ తేదీ అంకురారంభంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభంగా ఉన్నాయి. 4వ తేదీ సాయంత్రం ధ్వజారోహణం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు రాత్రి పెద్ద శేష వాహనంలో భక్తులకి స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. అదేవిధంగా 2వ రోజు ఉదయం స్వామివారు చిన్న శేష వాహనంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆ విధంగానే ఇక్కడ వాహన సేవలన్నీ కూడా పూర్తిగా సిద్ధం చేసి వాటికి అన్నీ కూడా మెరుగులు దిద్ది ఇక్కడ అన్నీ కూడా గ్లాసుల్లో లోపల భద్రపరిచిన పరిస్థితి మనం ప్రత్యేకంగా ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ కూడా బ్రహ్మోత్సవాల్లో భక్తులకి అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఈ వాహన సేవలోనే దర్శనం చేసుకుంటూ ఉంటారు. చిన్నశేష వాహనంలో దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా రాత్రి కూడా హంస వాహనంలో భక్తులకి దర్శనమిస్తారు. ఇక అక్టోబర్ 6వ తేదీ ఉదయం సింహవాహనం, మధ్యాహ్నం 1 గంటకి స్నాపనం తిరుమంజనం జరుగుతుంది. అదేవిధంగా రాత్రికి ముత్యపు పందిరి వాహనంలో భక్తులకి దర్శనం ఇవ్వనున్నారు. ఇంకా అక్టోబర్ 7వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, అదేవిధంగా రాత్రి సర్వభూపాల వాహనం. ఈ సర్వభూపాల వాహనం ఈ వాహన సేవలు అన్నింటిలో అంతా కూడా చాలా ఎత్తైంది. అదేవిధంగా బరువైన వాహనం కూడా ఉంటుంది. అదేవిధంగా 8వ తేదీ ఉదయం మోహిని అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. అదే రోజు రాత్రి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన గరుడ్ సేవ జరగబోతుంది. ఈ గరుడ్ సేవలు వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు కూడా తిరుమలకు చేరుకుంటారు. మధ్యాహ్నం స్వర్ణరథం, రాత్రికి గజవాహనంలో దర్శనమిస్తారు. ఇంకా 10వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రికి చంద్రప్రభ వాహనంలో భక్తులకు దర్శనమిస్తారు. 11వ తేదీ ఉదయం 7 గంటలకి రథోత్సవం, రాత్రి అశ్వవాహనంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇంకా 12వ తేదీ చివరి రోజు ఉదయం చక్రతాల్వారిని తిరువీధుల్లో ఊరేగించు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం, ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా ఆ రోజు రాత్రి జరిగే ధ్వజ అవరోహణంతో పూర్తవుతాయి. 4వ తేదీ జరిగే బ్రహ్మోత్సవాలకి సర్వం సిద్ధం చేస్తుంది. భక్తులందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చి ఈ వాహన సేవలను వీక్షించి పునీతులు కావాలని కూడా టీటీడీ కోరుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.